నాకు ఏ పిచ్చి పట్టలేదు. నేను పూర్తిగా సరిగ్గానే మాట్లాడుతున్నాను. నాకు రేపటిలోపు భర్త కావాలి. కానీ కేవలం 6 నెలలకు మాత్రమే. ఏంటి? ఇదేదైనా జోక్ అనుకుంటున్నావా? నీకు భర్త కాదు, ఒక సర్వెంట్ కావాలి. ఆ సర్వెంట్ గ్రామీణ ప్రాంతానికి చెందిన ఈ పేద రైతునైన నేను కావాలనుకుంటున్నావా? నువ్వు కొంత డబ్బు చూపిస్తే నువ్వు చెప్పినట్లల్లా నేను ఆడతానని భావిస్తున్నావా? వెళ్ళు ఇక్కడ్నుంచి. అసలు ఏం జరిగిందంటే, అది ఆంధ్రప్రదేశ్లోని ఒక చిన్న గ్రామం. పచ్చని పొలాలు, ఉదయాన్నే సూర్యకిరణాలు బంగారు దుప్పటిలాగా పరుచుకుంటాయి. చల్లటి గాలి మట్టి వాసనను మోసుకువస్తుంది. అక్కడ 28 సంవత్సరాల విక్రమ్. పొడవైన శరీరం, బలమైన కండలు, లోతైన నల్లటి కళ్ళు. అతడు పాత బావి దగ్గర నిలబడి ముఖానికి చల్లటి నీటిని చల్లుకుంటున్నాడు. నీటి చుక్కలు అతని యొక్క ఎండకు కాలిన ముఖాన్ని తడిచేస్తున్నాయి. విక్రమ్ వ్యవసాయ శాస్త్రంలో డిగ్రీ సంపాదించాడు. నగరంలో ఎయిర్ కండిషన్డ్ ఆఫీస్లో ఉద్యోగం వచ్చింది. కాని అతడు తన వృద్ధ తల్లి లక్ష్మమ్మకు సేవ చేయడానికి, తండ్రి నెరవేరని కలలను కాపాడడానికి గ్రామంలోనే ఉండి వ్యవసాయం చేయడాన్ని ఎంచుకున్నాడు. తండ్రి భారీ అప్పులతో మరణించాడు. విక్రమ్ రాత్రింబవళ్లు కష్టపడి ఆ భూమిని విడిపించాడు. అతనికి ఈ మట్టి కేవలం నేల కాదు, తండ్రి గౌరవం, కుటుంబం యొక్క ఆస్తి. ఉదయం 5 గంటలు విక్రమ్ తన పాత ట్రాక్టర్ స్టార్ట్ చేస్తాడు. ఇంజన్ శబ్దం గ్రామ నిశ్శబ్దాన్ని చీలుస్తుంది. పొలంలో మట్టిని తవ్వి తేమను అనుభవిస్తాడు. మధ్యాహ్నం సూర్యుడు మండిపోతాడు. పిల్లలు దుమ్ము రోడ్లపై ఆడుతూ ఉంటారు. పెద్దలు పనులు చేస్తూ ఉంటారు. చెట్టు కింద కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. అకస్మాత్తుగా గ్రామ మలుపుల్లో మెరిసే నల్లటి లగ్జరీ ఎస్యూవీ కార్ కనిపిస్తుంది. అది చూసి గ్రామస్తులు ఆశ్చర్యపడతారు. ఇంత ఖరీదైన కారు ఎప్పుడూ ఇక్కడికి రాలేదు అని. కారు వెళ్తూ ఉండగా దుమ్ము మేఘం వెనక్కి మిగులుతుంది. కారు వెనక సీట్లో అనన్య కూర్చొని ఉంది. పెద్ద డిజైనర్ సన్ గ్లాసెస్ ధరించింది. కాని వాటి వెనక ఆమె కళ్ళల్లో లోతైన అలసట, నిశ్శబ్దం దాగి ఉంది. శర్మ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వారసురాలు అనన్య. చిన్నప్పటి నుంచి ఆమె చూసింది ఒప్పందాలు మాత్రమే. తల్లిదండ్రుల విడాకులు, కోట్ల బిజినెస్ డీల్స్, ప్రతి వ్యక్తికి ధర ఉందని, ఏదైనా డబ్బుతో కొనవచ్చును అని నమ్ముతుంది. అనన్య కారు నుంచి దిగి విక్రమ్ పొలం దగ్గరకు వెళ్తుంది. సంకోచంతో, విక్రమ్ అంటే మీరేనా? నేను దారి తప్పలేదు కదా అన్నది. అవును నేనే అంటాడతడు. మిమ్మల్ని చూడడానికే వచ్చాను. నాకు రేపటి వరకు భర్త కావాలి, నాకు 6 నెలల భర్త కావాలి అంటుంది. విక్రమ్ ట్రాక్టర్ నుంచి కిందికి దిగి కళ్ళు తుడుచుకుంటాడు. అతని ముందు నిలబడిన అమ్మాయి ఈ దుమ్ము ప్రదేశంలో పూర్తిగా ఆ స్థానంలో ఉంది. పాత టవల్తో చేతులు తుడుచుకుంటూ, అవును నేనే విక్రమ్. కానీ ఇది జోక్ అనుకుంటున్నావా? పొలంలో పని ఉంది, మేమిక్కడ పంటలు పండిస్తాము, నటన చెయ్యము, ఇక్కడ నుంచి వెళ్ళిపో అంటాడు. అనన్య గొంతులో వణుకు దాచుతూ, నా పేరు అనన్య శర్మ. నా కజిన్ విజయ్ నా కంపెనీపై కన్నేశాడు. తాతయ్య వీలునామా ప్రకారం రేపటిలోగా పెళ్లి చేసుకోవాలి, లేకపోతే ఆస్తి అంతా నేను కోల్పోతాను. అందరూ నన్ను బ్లాక్మెయిల్ చేస్తారు. మీలాంటి దురాశ లేని వ్యక్తి నాకు కావాలి అంటుంది. విక్రమ్ ట్రాక్టర్ ఆపి, కాబట్టి మీకు భర్త కాదు, ఒక సర్వెంట్ కావాలి. ఈ పేద రైతుకు డబ్బు చూపిస్తే మిమ్మల్ని అనుసరిస్తాడు అని అనుకున్నారు కదా అంటాడు. అప్పుడు అనన్య భావోద్వేగంతో ముందడుగు వేసి, మీ గ్రామ సమస్యలన్నీ పరిష్కరిస్తాను, మీ అప్పులు తీరుస్తాను. కేవలం 6 నెలల నాటకం, తర్వాత మీకు స్వేచ్ఛ అంటుంది. విక్రమ్ దగ్గరగా వచ్చి, పంట పండడానికి నెలలు పడతాయి, కానీ కోయడానికి 1-2 రోజులు. సంబంధాలు ఒప్పందాల మీద కాదు, నమ్మకంపై నిలుస్తాయి అంటాడు గంభీరంగా. అనన్య కళ్ళల్లో నీళ్లు. నా ప్రపంచంలో నమ్మకం లేదు. 10 ఏళ్ల వయసులో తల్లిదండ్రులు వదిలేశారు. తాతయ్య కలలు కాపాడాలి. ఓడిపోతున్న వాడికి సహాయం చెయ్యరా మీరు ప్లీజ్ అన్నది. విక్రమ్ ఆమె కళ్ళలోకి చూసి, గర్వం కాదు, పోరాడుతున్న యోధురాల్ని చూశాడు. డబ్బు కోసం కాదు, మీ నిజాయితీ కోసం అవునంటున్నాను అన్నాడు. కానీ ఒక షరతు, మన పద్ధతిలో పెళ్లి. కొన్ని రోజులు మా ఇంట్లో ఉండాలి నువ్వు. ఈ దుమ్ము ధూళిలో మరి జీవించగలరా? అలా అయితేనే నేను ఈ పెళ్లికి ఒప్పుకుంటాను అంటాడు. అనన్య మట్టిని చూసి, విక్రమ్ సరళతను చూసి, ప్రయత్నిస్తాను అంటుంది. సూర్యాస్తమయానికి ముందు 2 వేర్వేరు ప్రపంచాలు కలుస్తాయి. ఒకవైపు నగర ఎత్తైన భవనాలు, మరోవైపు గ్రామం యొక్క నేల. తర్వాత రోజు నగరంలోని తెహసీల్ కోర్టులో సరళమైన గది, దుమ్ము నిండిన గోడలు, పాత ఫ్యాన్.
అనన్య నీలం ఫార్మెట్ సూట్లో, విక్రమ్ తెల్ల కుర్తాలో సాక్షిగా. గ్రామస్తుడు రామయ్య. న్యాయవాది పత్రాలు ఇచ్చి సంతకాలు చేయిస్తాడు. అనన్య చేతులు వణికాయి, కానీ సంతకం చేస్తుంది. విక్రమ్ సీరియస్గా సంతకం చేస్తాడు. ఇది బాధ్యత అని. న్యాయవాది అనుమానాలు రాకుండా గ్రామంలో కొన్ని రోజులు ఉండాలి అంటాడు. అనన్య అయిష్టంగా అంగీకరిస్తుంది. గ్రామంలో గృహప్రవేశం. ఎస్యూవి ఆగగానే గ్రామస్తులు చూస్తారు. లక్ష్మమ్మ హారతి ప్లేట్తో వచ్చి అనన్యకు హారతి ఇచ్చి నుదుట తిలకం వేసి, బిడ్డ, ఈ ఇల్లు అదృష్టవంతమైంది. లక్ష్మీ కళ ఉట్టిపడుతుంది ఇప్పుడు నువ్వు వచ్చాక అంటుంది. అనన్య కళ్ళు చెమర్చాయి. ఈ ప్రేమ డబ్బుతో కొనలేనిది అనుకుంది. మొదటి రాత్రి అనన్యకు పీడకల. కరెంటు పోయింది. దోమలు, ఉక్కపోత. ఆమె ల్యాప్టాప్ మూసేసి గొణుగుతుంది. విక్రమ్ లాంతరు చల్లని నీరు తెచ్చి వెదురు ఫ్యాన్తో గాలి వీస్తాడు. ఇక్కడ ఒక్కరోజు కూడా ఉండలేను అంటుంది అనన్య. అప్పుడు విక్రమ్ ప్రశాంతంగా, నగరంలో బటన్ నొక్కితే వెలుగు వస్తుంది, అందుకే దాన్ని అభినందించడం మర్చిపోతారు. ఇక్కడ ఓపిక నేర్చుకోవాలి. వర్షం కోసం, పంట కోసం, విద్యుత్ కోసం. అనన్య ఫ్యాన్ తీసుకొని మట్టి కుండ నుంచి నీరు తాగుతుంది. తర్వాత రోజు అనన్య విక్రమ్ను రైతులకు శాస్త్రీయ వ్యవసాయం నేర్పుతూ ఉంటే చూస్తుంది. అతడు కార్పొరేట్ ఉద్యోగాలను తిరస్కరించి గ్రామాన్ని కాపాడుతున్నాడని తెలుస్తుంది. అతడిపై గౌరవం పుడుతుంది. అనన్య మొదటిసారి టీ తయారు చేసి విక్రమ్కి ఇస్తుంది. ట్రాక్టర్ నీడలో కూర్చొని ఇద్దరు గతాలు పంచుకుంటారు. ఆమె ఒంటరితనం, అతని సరళ జ్ఞాపకాలు. మధ్యాహ్నం లక్ష్మమ్మ ప్రేమతో భోజనం వడ్డిస్తుంది. ఆమె ప్రేమ చూసి అనన్య తల్లి ప్రేమను అనుభూతి చెందుతుంది. కానీ ఉన్నట్టుండి ఒక అర్ధరాత్రి అల్లకల్లోలం జరుగుతుంది. వ్యవసాయ గిడ్డంగికి నిప్పు. విజయ్ కుట్ర వలన విక్రమ్ మంటల్లో దూకి విత్తనాలను కాపాడుతాడు. అతడికి కాలిన గాయాలు అయితాయి. దాంతో అనన్య ఏడుస్తూ మందు పూస్తుంది. అంతా నా వల్లే, నాపై కోపంతో అతడు ఇలా చేశాడు అంటుంది. విక్రమ్ అంటాడు, ఇక మనం పోరాటం చెయ్యాలి అని. విజయ్ దగ్గరికి వెళ్లి నిలదీస్తారు, ఎందుకు ఇలా చేశావు అని. అతడు నేనేం చేయలేదు అని వీళ్ళని తిరిగి బెదిరిస్తాడు. అప్పుడు విక్రమ్ వీడియో ఆధారాలు చూపిస్తాడు. బోర్డు మీటింగ్లో అనన్య, విక్రమ్ కలిసి ఆధారాలను ప్రజెంట్ చేస్తారు. దాంతో విజయ్ అరెస్ట్ అవుతాడు. క్షణం క్రితం వరకు గంభీరంగా ఉన్న డైరెక్టర్లు ఇప్పుడు ఊపిరి పీల్చుకున్నట్టు అనిపించింది. శర్మ గ్రూప్ బతికిపోయింది. అనన్య కుర్చీలోనే కూర్చొని ఉంది. చేతులు ఇంకా వణుకుతున్నాయి. ఇది గెలుపు కంటే చాలా ఎక్కువ. తన తాతయ్య కలలు, తన చిన్ననాటి నమ్మకం అన్నీ ఒక్క క్షణంలో తిరిగి దొరికిన అనుభూతి. ఆమె కళ్ళు తిప్పి విక్రమ్ వైపు చూసింది. అతడు ఏమీ మాట్లాడలేదు. కార్పొరేట్ హాల్లో కూడా అతని ముఖంలో అదే గ్రామ సాదాసీదా ప్రశాంతత. ప్రశంసలు, క్లాప్స్ ఇవన్నీ అతనికి అవసరం లేనట్టుగా. తన పని అయిపోయిన రైతు పొలం నుంచి ఇంటికి వెళ్తున్నట్టు నిలబడి ఉన్నాడు. మీటింగ్ ముగిసింది. అనన్య నెమ్మదిగా లేచి విక్రమ్ దగ్గరికి వచ్చింది. గాజు గోడల బయట నగరం వెలుగులతో మెరిసిపోతుంది. కానీ ఆమెకు ఆ వెలుగుల కంటే విక్రమ్ కళ్ళల్లోని నిశ్శబ్దమే స్పష్టంగా కనిపిస్తోంది. కంపెనీ సేవ్ అయింది అని చెప్పింది. అది గర్వంగా కాదు, అలసిన హృదయంతో. కొన్ని క్షణాలు మౌనం. ఆ తర్వాత చాలా కష్టం మీద తన గొంతును సర్దుకుని, మన ఒప్పందం ముగిసింది, ఇక నీకు స్వేచ్ఛ అని. ఆ మాటలు చెప్పగానే ఆమె గుండెల్లో ఏదో విరిగిపోయింది. ఆమె కోరుకున్నదే జరిగింది. అయినా ఎందుకు మనసు బాధ. ఆ మాటలే భారం అయ్యాయి. విక్రమ్ నవ్వాడు, చిన్న నవ్వు, కానీ అందులో 1000 భావాలు. సరే, అంతా అయిపోయింది, అంతా ఒప్పందం ప్రకారమే కదా, అంతే కదా అడిగాడు. ఆ ప్రశ్న ఆమె హృదయాన్ని నేరుగా తాకింది. ఈ పెళ్ళి ఒప్పందమే అయినా నువ్వు ఒంటరి కాదు అన్నాడు అతడు. పొలంలో పంట పండాలంటే విత్తనం ఒక్కటే సరిపోదు, దాన్ని కాపాడే చేతులు కూడా కావాలి. నీకు ఏ ప్రాబ్లం ఉన్నా నేనున్నానని మర్చిపోకు అన్నాడు. ఆ మాటలు ఆమె కళ్ళను తడిపేశాయి. అనన్య మొదటిసారి తన జీవితంలో ఎవరి ముందు ముఖం దాచకుండా ఏడ్చింది. విజయవంతమైన సీఈఓలా కాదు, ఒంటరి చిన్నపిల్లలా. అతనిపై వాలి ఏడ్చింది. విక్రమ్ మౌనం అయ్యాడు. కొన్ని రోజుల్లోనే అదే గ్రామంలో పచ్చని పొలాలు మళ్ళీ పండుతున్నాయి. గాలిలో మట్టి వాసన, పండుగ వాతావరణం. గ్రామమంతా ఒకటే సందడి. ఈసారి ఇది ఒప్పందం పెళ్లి కాదు, నిజమైన పెళ్లి. లక్ష్మమ్మ కళ్ళలో ఆనందం ఉప్పొంగుతోంది. అనన్య మరియు విక్రమ్ ఇద్దరు పెళ్లి చేసుకుంటున్నారు. మనస్ఫూర్తిగా, ఒప్పందం ప్రకారం కాదు, జీవితాంతం కలిసి ఉండాలి అని. లక్ష్మమ్మ అన్నది,
ఈ మట్టి నిన్ను పరీక్షించింది బిడ్డ అంటూ అనన్య చేతిని పట్టుకొని అంటుంది. అనన్య నవ్వుతుంది. నగరంలో నేర్చుకోలేని జీవితం ఇక్కడ నేర్చుకున్నానని ఆ నవ్వులో ఉంది. విక్రమ్ పచ్చని పొలాల మధ్య నిలబడి ఉన్నాడు. తెల్లని కుర్తా, సాధారణ జీవితం, కాని గుండెల్లో అపారమైన ప్రేమ. మంగళ వాయిద్యాల మధ్య పచ్చని చెట్ల సాక్షిగా వారు ఒకరినొకరు చూసుకున్నారు. ఇది ఒప్పందం కాదు, అవసరం కాదు, ఇది భయం వల్ల పుట్టింది కాదు. ఇది ఇద్దరు ఒంటరి మనుషులు ఒకరికొకరు కనుగొన్న క్షణం. మట్టి సరళత, నగర మెరుపు రెండూ కలిసి ఒక జీవితంగా మారాయి. ప్రేమ అనేది సంతకంతో మొదలయ్యే ఒప్పందం కాదు, అది నమ్మకంతో నెమ్మదిగా పండే పంట. ఆ ఊరు ఆ రోజు మౌనంగా చెప్పింది, ప్రేమకు చిరునామా అవసరం లేదు, హృదయం చాలు అని. కాదంటారా? వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.